హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన ఛానల్లో ఎంతో రుచికరమైన కరకరలాడే చిక్కుడుగాయ టమాటో ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాం. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళంతా వదిలిపెట్టకుండా తింటారు. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా చిక్కుడుకాయలని శుభ్రంగా కడిగి నారలు తీసి ముక్కలుగా చించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇంకా అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, టమాటో కూడా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే కాస్త కొత్తిమీర వేయండి. అలాగే చిటికెడు పసుపు వేసి ఒక్కసారి కలిపేయండి. ఇప్పుడే అసలైన స్టెప్ అండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలని వేసి ఒకసారి అంతా కలిపేయండి. ఇలా ఇక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఇక 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ చిక్కుడుకాయ ముక్కలని నూనెలో బాగా మగ్గనివ్వాలి. అప్పుడే ఫ్రై టేస్ట్ అద్రిపోతుంది. చూడండి, ఇక్కడ చిక్కుడుకాయ కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. కూర కాదు కాబట్టి నీళ్ళు అస్సలు పోయకూడదు. టమాటోలని నీరంతా పోయి దగ్గర పడే వరకు నూనెలోనే వేయించాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి అంతా కలిపి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అంతా కలుపుకొని ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని ఈ చిక్కుడుకాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఫ్రై కాబట్టి మూత పెట్టకుండా మంటని స్లిమ్లో ఉంచి మరో 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఇక నూనె పైకి తేలుతూ కరకరలాడుతూ ఫ్రై రెడీ అవుతుంది. ఇక చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచండి. ఇక 2 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటో ఫ్రై రెడీ. చూశారుగా ఫ్రెండ్స్, నోరూరించే చిక్కుడుకాయ టమాటో ఫ్రై ఎంత ఈజీగా అయిపోయిందో. వేడి వేడి అన్నంలోకి ఇది సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. అన్నట్టు మర్చిపోయాను, ఇలాంటి అద్రిపోయే వంటకాల కోసం మన ఛానల్తో ఒక చిన్న బంధం ఏర్పరచుకోండి. అదేనండి, కింద ఉన్న ఆ సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి గట్టిగా నొక్కేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.